శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ఉన్న 5 గుళ్ళల్లో కూడాను ప్రభాత పూజలు అవగానే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిండి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలో ఉన్నాం. 284వ అధ్యాయంలో 120వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 121 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ స్వగనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం చిత్తమప్యప్రియంతం పరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ మహారాజ్ కీ జై. యజుర్మయో రుగ్మయశ్చ త్వమాహుతిమయస్తథా పఠ్యసే స్తుతిభిశ్చైవ వేదోపనిషదాంగణై. స్వామి శివ, నువ్వే యజుర్వేద స్వరూపుడివి, నువ్వే ఋగ్వేద స్వరూపుడివి, కూడా ఆహుతి స్వరూపుడివి నువ్వే అని వేద ఉపనిషత్తులన్నీ కూడా నిన్ను స్తుతిస్తున్నాయ్యా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణ వరాశ్చే త్వమేవ మేఘ సంఘాశ్చ విద్యుత్ తనిత గర్జిత. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంచదులు అందరూ కూడా నీ స్వరూపమే స్వామి. మెరుపులు ఉరుములతో ధరించే మేఘ సముదాయాలు కూడా నీవేను సుమా. సంవత్సరత్వం మృతవః మాసో మాసార్ధమేవ చ యుగం నిమేషాకాష్టాస్త్వం. నక్షత్రానికి గ్రహకళ సంవత్సరాలు ఋతువులు మాసాలు పక్షాలు ఇవన్నీ నీ స్వరూపులే. అంతేకాదు యుగాలు నిమిషాలు కాష్టలు నక్షత్రాలు గ్రహాలు కళలు అన్నీ నీవేనయ్యా. వృక్షానాం కకుతో శ్రుత్వాం గిరీణాం శిఖిరాణి చ వ్యాఘ్రో మృగాణాం పతతాం తార్క్షోనంతస్య భోగినాం. వృక్షాల్లో శ్రేష్టమైన మర్రి రావి చెట్లు నువ్వే, పర్వతాల్లో శిఖరానివి నువ్వు, మృగాల్లో వ్యాఘ్రానివి నువ్వు, పక్షుల్లో గరుడ పక్షివి నువ్వు, పాముల్లో అనంతుడివి నువ్వు. క్షీరోదోచ్యుతధీనాం చ యంత్రాణాం ధరురేవ చ వజ్రః ప్రహరణానాం చ వ్రతానాం సత్యమేవ చ. సముద్రంలో పాల సముద్రానివి, యంత్రాల్లో ధనుస్వి, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాల్లో సత్యానివి నువ్వే. త్వమేష ద్వేష ఇచ్ఛాచ రాగోమోహ క్షమాక్షేమే వ్యవసాయో ధృతిర్లోభ కామక్రోధో జయజయో. కోరిక, ద్వేషం, రాగం, మోహం, క్షమ, అక్షమ, వ్యవసాయం, ధృతి, లోభం, కామక్రోధాలు, జయాపజయాలు అన్నీ నువ్వేనయ్యా. త్వం గతి త్వం శరీ చాపి ఖట్వాంగీ గర్హరీ తథా చేత్తా భేత్తా ప్రహర్తా త్వం నేతామంతా పితామతా. గద, బాణం, విల్లు, ఖట్వాంగ, జర్జరం అనే అస్త్రాన్ని ధరించేవాడవి నువ్వు. ఛేదనం, భేదనం, ప్రహరణం చేస్తావు. నాయకుడివి నువ్వు. మా శుభాన్ని గురించి మననం చేస్తావు నువ్వు. తండ్రివి నువ్వు మాకు. దశలక్షణ సంయుక్త ధర్మోర్థ కామ ఏవచ గంగా సముద్రా సరిత సల్వలాని శ్రాంసి చ లతావల్యన్ తృణౌషధ్య పశువు మృగపక్షిణ ద్రవ్యకర్మ సమారంభ కాల పుష్పఫలప్రద. 10 లక్షణాలు గల
ధర్మం అర్థం కామం నీవే. గంగా సముద్రాలు నదులు పల్వలాలు సరస్సులు లతలు వల్లులు తృణాలు ఓషధులు పశువులు మృగాలు పక్షులు ద్రవ్య కర్మల ఆరంభం పుష్ప ఫలాలు ఇచ్చే కాలం అంతా నువ్వేనయ్యా. రేపు మనం 130వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.